మర నల్లమట్టిక ఆ రంగు రావడానిక ముఖ్య కారణం సేంద్రియ పదార్థాలు టైటానియం మిశ్రమాలన్నమాట. టైటాన ఫెరస మాగ్నెటైట అన్న సొల్యూషన్ నేలలోని శిలలు విడిపోయినప్పుడు ఏర్పడ ఇనుము, అల్యూమినియం టైటానియం మిశ్రమాలు మటట ముదురు లేదా నలుపు రంగుగా మారడానిక సహాయపడతాయి. మొక్కలు, జంతువుల అవశేషాలు, ఇతర పదార్థాలు కుళ్ళిపోయ మట్టిల కలిసిపోయినప్పుడు హ్యమస్ అనే సేంద్రియ పదార్థం ఏర్పడుతుంది. ఇద ముదురు గోధుమ లేదా నలుపు రంగుల ఉంటుంది. క్రమంగా ఇద కూడా మట్టిక నలుపు రంగును ఇస్తుంది. ఈ మట్టిక ఎక్కువగా అంటుకున్న స్వభావం ఉంటుంది. ఇద తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలదు కాబటట దీన్ని నల్లరేగడ మట్టి అన కూడా అంటారు. మనం బొమ్మరిల్లు కట్టుకోవడానికి, స్కూలల్లా ఇచ్చిన కొన్ని ప్రాజెక్టులు చేయడానిక ఉపయోగించ మటట ఇదే. ప్రధానంగా అగ్నిపర్వతాల లావ నుంచ ఏర్పడిన బసాల్ట్ శిలలు ఉన్న దక్కన పీఠభూమ ప్రాంతంల ఎక్కువగా కనిపిస్తుంది.